వాళ్ళు మాట్లాడితే బూతులు మాట్లాడతారు. లంజా కొడకాట, ఏసీపీ లంజా కొడక అని మాట్లాడింది ఆయన. చెప్పిన మంత్రి ముంగంటే చెప్పిన మొన్న ఇందిరా పార్క్ లో మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆడిటోరియం వచ్చి గద్దరన్న మీటింగ్ వచ్చినాడు. చెప్పిన సార్ మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, మీరు ఇస్తలేరు. 2 లక్షల ఉద్యోగాలను మీ మేనిఫెస్టోలో పెట్టిండు, మీ ముఖ్యమంత్రి చెప్పిండు, మీరు అందరు ఎమ్మెల్యే అయింది కూడా గట్లనే అయిందని చెప్పి. అంటే ఆయన మాట్లాడకుండా రెస్పాండ్ అయ్యి ఏం చెప్పిండంటే, ఎక్కడ నా నిరుద్యోగులకు ఏ సమస్య వచ్చినా, ఎక్కడ ఏమైనా ఏం జరిగినా గానీ మేము అండగా ఉంటాం, వాళ్ళతోనే మా ప్రభుత్వాలు వచ్చినాయి. రేపు ఎక్కడైనా ఏ ఆఫీసర్ అని ఏదైనా మాట్లాడితే మేమున్నాం, దాని మీద చర్య తీసుకుంటామని చెప్పిండు. అదే అడ్లూరు లక్ష్మణ్ గారికి మళ్ళీ ఆయన ఉపన్యాసం అయిపోంగని చెప్పిన. ఇక్కడ చిక్కడపల్లి ఏసీపీ లకారాలు వాడి బూత్ మాట తిట్టిండు కాబట్టి ఆయన మీరు వెంటనే సస్పెండ్ చేయండి అని చెప్పినా. నిన్న ఇందిరా కూడా చెప్పినా, మీరు ఓన్రి మీ టీములు ఓన్రి. ఇది పోలీస్ రాజ్యం కాదు, ఇది లాఠీ తూనాల రాజ్యం కాదు, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నారు కదా, పొంగనాలు కొట్టుకుంటూ తిరిగింది కదా. మా కాడికి వచ్చారు, మా కడుపు తలకాయ పెట్టిరు మీ ముఖ్యమంత్రులు వచ్చి, కడుపు తలకాయ పెట్టిరు, కాళ్ళు పట్టుకున్నారు. మిమ్మల్ని పట్టుకోలేదా నిరుద్యోగ యువకులను? రాలేదా? రాహుల్ గాంధీ దిగొచ్చి చిక్కడపల్లి లైబ్రరీ రాలేదా? ఏం పోయింది? అన్ని పట్టుకున్నారు వాళ్ళు వచ్చి. ఉస్మానియా బిస్కెట్లు, మీ బిస్కెట్లు బాగుంటాయి, మీ నిలోఫర్ ఛాయలు బాగుంటాయి, మీ ఆల్ఫా హోటల్ బిర్యానీలు బాగుంటాయి. సిగ్గుండాలి ఒక్కొక్క నా కొడుకునికి. ఈవెన్ రాహుల్ గాంధీ చెప్తున్నారు, అందరు చెప్తున్నారు. నేను అందరూ ఎవరికి ఇక్కడ ఏం బతిలాడితే వచ్చేది కాదు, ఇది కొట్లాడితేనే వస్తాయి తెలంగాణలో ఏది కూడా. రాజకీయ వ్యవస్థ అన్ని రాజకీయ పార్టీల తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉన్నారు కాబట్టి ఇలా ఆ మంత్రి చెప్పిండు యాక్షన్ తీసుకుంటా అని. రేపు మళ్ళీ మేము డిమాండ్ పెడతాం, మేము కూడా పెడతాం. అంటే మాట్లాడే హక్కు లేదా? తెలంగాణ ప్రజలకు హక్కు లేదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాలేదా?